నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మంచి చెడ్డలు చెప్పాల్సినటువంటి వయసులో మమ్మల్ని అనాథలుగా వదిలేసి మా తల్లిదండ్రులు వేరే పెళ్లికి సిద్ధమయ్యారు అని అంటున్నారు అన్నా చెల్లెళ్ళు. బరువెక్కిన గుండెతో ఎలాగైనా మా అమ్మా నాన్నని కలిపి పంపించండి అని అంటున్నారు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. మమ్మీ డాడీ విడిపోతున్నారు, మీరు ఒక హెల్ప్ చేస్తారు అని చెప్పి ఒక హోప్ తో వచ్చినాం. ఇప్పుడు మీ పేరెంట్స్ విడిపోతున్నారా? విడిపోతున్నారండి. ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసుకున్నాను అంటున్నారు, బాగున్నాను అంటున్నారు. ఒక 3-4 years గా మాత్రం వాళ్ళు గొడవలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు. అదేంటో కారణం మీరు తెలుసుకోలేదా? నాకు తెలీదు. అంటే మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఇది ఈ మధ్య కాలంలోనా? ఈ మధ్యకాలం అలాంటి భర్త నాకు వద్దు. కారణం ఏంటి? ఆయనకి నాకు పడతలేదు. తాగేసి ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరింటికి వెళ్తాడో తెలియదు. ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయా? డౌట్ అండి నాకు. ఎవరితో డౌట్? పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ పనికి వెళ్తుంది అక్కడ? పనికి వెళ్ళే దగ్గర ఏమన్నా డౌట్? మీకున్నారు ఎవరన్నా? నాకు ఎవరు లేరు. మంచోడు కదా. ఇప్పుడు మీరిద్దరు అమ్మ నాన్న కలిసి ఉండాలి అని అంటున్నారు. నాన్న తాయి చనిపోయేటట్టు ఉన్నాడు, అమ్మ తన్నులు తిని చచ్చిపోయేలాగా ఉంది. నాకు అసలు తాగడం అలవాటే లేదండి. తాగడం అలవాట్లేదు. మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు? నీ వాసన మాకు తెలియకూడదనా, లేకపోతే నీ గురించే మాకు తెలియకూడదనా? నీలాంటి తండ్రి ఉండడం కంటే లేకపోవడం బెటర్ వాళ్ళకి. సరే, ఇప్పుడు ఈ వయసులో మీ ఇద్దరు విడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నేనండి పిల్లలు ఇద్దరిని తీసుకుని ఏ ఊరన్నా వెళ్ళిపోయి అక్కడ దిక్కుని పెళ్లి చేసుకుంటానండి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, సతీష్ గారు, సౌజన్య గారు ఒక ప్రాబ్లంతో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. హలో అండి సౌజన్య గారు. హలో అండి సతీష్ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్. సో ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే ఇద్దరు చూస్తే యంగ్స్టర్స్ లో ఉన్నారు. మీరు ముగ్గురు ఎంతో మందికి న్యాయం చేశారు, దారి కూడా చూపించారు. ఇప్పుడు మేము విడిపోతున్నామండి. మీ ఇద్దరు పెళ్ళయిందా? మమ్మీ డాడీ మమ్మీ డాడీ సారీ, మీరు బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే ఓకే. మమ్మీ డాడీ విడిపోతున్నారు, మీరు ఒక హెల్ప్ చేస్తారు అని చెప్పి ఒక హోప్ తో వచ్చినాం. మీ వయసు ఎంత? నాది 20. మీరు 25. 25. ఇప్పుడు మీ పేరెంట్స్ విడిపోతున్నారా? విడిపోతున్నారండి. ఏంటండి సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటి? అంటే గొడవల వల్ల వేరే ఇష్యూస్. మీ నాన్నగారు డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేస్తారు, డైలీ డ్రింక్స్ తాగేసి వచ్చి ఇట్లా కొట్టడం, తాగేసి వచ్చి కొట్టడం, ఇలా చేయడం ఉంటుంది. అంటే మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఇది ఈ మధ్య కాలంలోనా? ఈ మధ్యకాలం. ఎవరిది తప్పు? మా అమ్మ నాన్న ఎప్పుడు ఇలా ఉండరు సార్. మమ్మీ భరించలేక వదిలేస్తా అంటుంది. ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి అసలు? 3 years 4 years. 3-4 years. మీ నాన్న ఇంతకు ముందు అంతా బానే ఉండేవాళ్ళు? ఇంతకు ముందు బాగానే ఉండేవాడు, ఇప్పుడు జరా. ఎందుకంటే మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు కూడా మెచ్యూర్డ్ కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు తెలిసి ఉంటదిగా. చాలా సార్లు వేరే దగ్గర కూడా పోయినా. మీరు ఎంతో మందికి న్యాయం చేస్తారు కదా, అందుకని మీకు ఇక్కడ. అసలు మీ నాన్న అలా మారడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాను. మీకు ఏమైనా తెలుసా? తెలియదు. ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసుకున్నాను అంటున్నారు, బాగున్నాను అంటున్నారు. ఒక 3-4 years గా మాత్రం వాళ్ళు గొడవలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు. అదేంటో కారణం మీరు తెలుసుకోలేదా? నాకు తెలీదు. తాగుడు ఒకటి చెప్పారు, ఇంకేమైనా ఉంటే చెప్పండి అమ్మా. మీరు అదే ఇంట్లో ఉంటున్నారు, మీకు తెలుసు కదా. అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం తెలియదు. నువ్వు కుర్రాడు కదా నాన్న, బయట సొసైటీ ఏంటి, మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనేది కొంత తెలుస్తుంది కదా. తెలీదా? ఏం చేస్తాడు మీ నాన్న? డాడీ పెయింటింగ్ పెయింటింగ్ పని చేస్తాడు. మీరు చదువుకుంటున్నారు నాన్న, ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకుంటున్నాం. సో పెయింటింగ్ పని చేసుకుని కష్టపడి నాన్న మీ చదువుల వరకు అయితే తాగుడు అనేది ఒక వ్యసనం ఉంది. ఆ తాగేటటువంటి మత్తులో అమ్మను కొడతాడు. అమ్మ సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉందా అంటే కనుక అది చెప్పలేకపోతున్నారు. మమ్మీ పెయిన్ చెప్పలేకపోతుంది. అమ్మ దెబ్బలు తిని ఆవిడ ఇంకా భరించలేక నేను విడిపోతాను అంటుంది. మీ నాన్న ఏమంటున్నాడు? విడిపోతాను అంటున్నాడా, ఉంటానంటున్నాడు? విడిపోతాను అంటున్నారు. ఇద్దరు అంటున్నారా? మీ నాన్న ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి ఇప్పుడు మీ నాన్న విడిపోతే ఆయన ఎవరు చూస్తారు? మీ అమ్మ అంటే ఇంకా కష్టం పడలేక బయటకు వచ్చి మీ ఇద్దరితో పాటు కలిసి ఉంటది. మీ నాన్న ఎవరు చూస్తారు అనుకుంటున్నాడు? విడిపోతానంటున్నాడు. అంతేనా? ఇంక రోజు ఇదే చిల్లర గొడవ. మరి మీ అమ్మ అంటే విడిపోతానంది, మీ నాన్నతో మాట్లాడారే విషయం?
ఇలా అమ్మ వద్దంటుంది విడిపోదాం అనుకుంటుంది అంటే మీ నాన్న ఏమన్నాడు ఓకే అన్నాడా? ఓకేనా అంటే డైవర్ట్ తీసుకుంటా అంటున్నారు. అదే ధీమా ఏం చేసుకుంటారులే వీళ్ళు ఎట్లా బతుకుతారా అని. కానీ యూజువల్గా ఏంటంటే మేడం, ఇలాంటి డ్రింకింగ్ ఉండే ఫ్యామిలీస్లో తల్లి భరిస్తుంది, చివరి వరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ భరిస్తుంది. ఎందుకంటే ఇంకొక 1 or 2 years లో ఆడపిల్ల పెళ్లి అనేది. పెళ్లిళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చాక ఆవిడ వద్దంటే ఎంత ఏంటో ఫిజికల్ అటాక్ ఎక్కువ అవుతుందంట కదా. సరే మీరు వాళ్ళు పిలిచి మాట్లాడండి మేడం, దాన్ని బట్టి clarity. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా పిలుస్తాను. రాజశేఖర్ గారు, రాజ్యలక్ష్మి గారు రండి. చక్కటి ఫ్యామిలీ, చూడముచ్చటైన ఫ్యామిలీ. మీ పిల్లలు ఇక్కడ వరకు వచ్చే పరిస్థితి మీరు తీసుకొని వచ్చారండి రాజశేఖర్ గారు. ఏంటండి, చిన్నప్పటి నుంచి చక్కగా చూసుకున్నారంట, అంతా బాగుంది. 3-4 ఏళ్ళుగా ఫుల్ డ్రింక్ చేసి మీ ఆవిడ్ని కొడుతున్నారంట, ఏంటండి విషయం? నాకు ఆయన వద్దండి సార్, జీవితంలో నాకు వద్దు. అలాంటి భర్త నాకు వద్దు. మరి ఇప్పటి వరకు కావాలన్నారు కదమ్మా, ఇప్పుడు సడన్ గా మరి నేను పడలేనండి. కారణం ఏంటి? ఆయనకి నాకు పడతలేదండి. అసలు ఏంటి రీజన్? అలా సడన్ గా మారడానికి రీజన్ ఏంటి? చిన్నప్పుడంతా బాగానే ఉన్నారు, ఇన్నేళ్ళు బాగున్నారు, ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది అని? చిన్నప్పటి నుంచి అయినా నేను ఫస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నానండి. వద్దండి, నాకు ఆ భర్త వద్దు, అంతే. ఏమండి మీరు చెప్పండి రాజశేఖర్ గారు, ఎందుకు వద్దంటుంది మీ భార్య మిమ్మల్ని? పిల్లలు మాట వినట్లేదండి, చెప్తున్నా కూడా వినట్లేదు. ఏ మాట వినట్లా? అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిల్లల వాళ్ళు గురించి నీకు తయారవుతున్నారు. సమస్య లేదు, పిల్లల బాధ్యత నాది, పిల్లలు నేను చూసుకుంటాను. కాదయ్యా, నువ్వు తాగి మీ ఆవిడ కొడతావట, నిజమా కాదా? నాకు అసలు తాగడం అలవాటే లేదండి. తాగడం అలవాట్లేదు, మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు? నీ వాసన మాకు తెలియకూడదనా, లేకపోతే నీ గురించే మాకు తెలియకూడదనా? ఫుల్ గా డ్రింక్స్ చేస్తాడండి. మీ పిల్లలు ఏం చెప్పారంటే, మా నాన్న విపరీతంగా తాగుతాడండి, మా అమ్మను కొడతాడు, ఆ ఫిజికల్ అటాక్లు భరించలేక మా అమ్మ వద్దంటుంది, మా నాన్నే మా అమ్మని మార్చండి అంటున్నారు. నాకు అసలు తాగడం అలవాటే లేదండి, నేను చెప్తున్నా కూడా వినట్లేదు. వినట్లేదని తాగుతున్నావా? నీ పెయింటింగ్ వర్క్ ఎంత ఇన్కమ్ వస్తుందని? మీ చెప్పే రీజన్ బాగాలేదు, పిల్లలు వినట్లేదని ఆవిడని కొట్టడం ఏంటి? అది ఏరగా ఒక్కొక్క ఉన్నాడని నాకు అమ్మ అనసం కట్టడం నాకు వద్దండి బాబు. ఈ భారత మిమ్మల్ని అనుమానం అనుమానిస్తున్నాడా? పెట్టడం వద్దండి బాబు. ఇదేంటండి ఇప్పుడేంటి కొత్తగా? పిల్లలు పెద్దగా అయ్యే టైంలో, పెళ్లి చేసే వయసులో ఎప్పటి నుంచి అమ్మా ఈ హింస నీకు? సాదా ఇక్కడ మా పిల్లలు చిన్నప్పటి నుంచి, పాప 5వ సంవత్సరం పాప, బాబు. పిల్లలు ఈ 4 సంవత్సరాలు బట్టి విపరీతమైన నేనే పెంచుకుంటున్నానండి పిల్లల్ని. కాదమ్మా, పిల్లలు ఏమంటున్నారంటే ఈ 4-5 సంవత్సరాలు బట్టి విపరీతమైందని అంటున్నారు. నువ్వేమొచ్చి పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తుందండి. ఎప్పుడు హింసండి, ఎప్పుడు తాగేసి రావడమే, తాగుడు. మరి పిల్లల్ని చదివిస్తున్నాడు, మరి నువ్వేం పని చేయవు కదా, మరి ఆ డబ్బులన్నీ అంతవరకు బాగా కష్టపడి పెంచుకుంటానండి. ఏ రకంగా కష్టపడతావమ్మా? నేను కష్టపడితేనే ఇల్లు గడవాలండి. మరి ఈవిడేదో మరి ఆవిడేదో నేను పని చేస్తానంటుంది ఏంటి? అన్ని అలాగే చెప్తుందండి ఆవిడ, అన్ని అబద్ధాలే మాట్లాడుతుంది. అబద్ధాలు కదండి. నా పిల్లల్ని అడగండి, నేను సరే మీరు ఏం పని చేస్తారు చెప్పండి? ఏదో ఇంట్లో పని అది ఉంటే ఇళ్ళల్లో పనికి ఇళ్లలో పని కట్టి వెళ్ళిపోవడం, పిల్లలు పోషించుకుంటారు. కాదమ్మా, మీ అమ్మ డబ్బులతో చదువుకుంటున్నారా, మీ నాన్నగారు సంపాదనతో చదువుకుంటున్నారా? ఇద్దరు పెడతారు. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ రెండే, ఒకటి నాన్న తాగుడు, రెండోది నాన్న తాగి అమ్మ మీద అనుమానం పట్టడం. అనుమానం ఎక్కువండి. నాకు అసలు తాగడం అలవాటే లేదు. ఇక్కడ ముగ్గురు చెప్తున్నారండి మీ గురించి, అది కూడా బయట వాళ్ళు ఎవరు చెప్పట్లే, మీ భార్య మీ పిల్లలే చెప్తున్నారు మీరు బాగా తాగి కొడతారు. మీ ఆవిడంటే చెప్తుంది, మీ పిల్లలు చెప్తున్నారు కదా. మరి అంత పెద్ద మరి ఫ్లవర్ లో అబద్ధాలు చెప్పకండి, వరి విడ్డూరంగా ఉంది వినటానికి. ఇప్పుడు కూడా మీరు ఆన్ లోనే ఉన్నారు. పెయింట్ వేస్తూ నువ్వు సగం డబ్బులు తాగుడికే పెట్టావు, సగం డబ్బులు ఈవిడ కొట్టడానికి పెడుతున్నావా? నేను నరకం చూస్తున్నాను పెళ్ళైన కంటే. నాకు ఈ భర్త వద్దు మేడం, నాకు వద్దు అంతే, ఈ భర్త వద్దు నాకు. అలా కొడితే ఎవరింటారండి? ఆవిడ ఇప్పుడంటే పిల్లల ముందు బయటపడింది గానీ చిన్నప్పటి నుంచి హింసిస్తున్నారంట కదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. నా పిల్లలు నాకు అప్పచెప్పండి మేడం, నాకు మటుకి భర్త వద్దు. అమ్మ నువ్వు కాసేపు ఆగుతావా? వద్దు అని 100 సార్లు చెప్పినంత మాత్రాన ఒక్క నిమిషం ఆగండి, అతను ఏదో చెప్తున్నాడు కదా, నువ్వు మాట వినో మొండిగా ఉంటుంది. కావాలని ఎవరు కొట్టరు కదా మేడం. ఎందుకు కొడతారు? కొట్టడానికి కూడా రీజన్ ఉంటుందా? భార్యను కొట్టచ్చా? కొట్టకూడదు మేడం. ఏంటి మాట వినకపోవటం అంటే ఏం వినరు ఆవిడ? చెప్పండి, ఒక కారణం చెప్పండి, పోనీ వాళ్ళు ఏం వినరు చెప్పండి. మీరు చెప్పండి. ఏం చెప్పినా కూడా మాట వినకుండా నా మీద అరవడం. మీకు భోజనం పెట్టరా ఇంటికి రాగానే? పెడతారు మేడం. మీరు అడిగింది ఇస్తారా? ఇస్తారు. మరి ఇంకేం కావాలి? అతనికి ఆ ఇంట్లో ఇంపార్టెన్స్ లేదు అంటాడు, పిల్లలు వినట్లేదు, భార్య వినట్లేదు నా మాట అంటాడు. తాగేసి వస్తే కూడా మమ్మీ మంచి టేక్ కేర్ తీసుకుంటారు, కానీ డాడీ తాగి వచ్చా అయినా సరే కొడుతూనే ఉంటాడు. కొడుకు అయితే అసలు ఇప్పుడు చెప్పు సమాధానం. మేము మాట్లాడమా? నా కొడుకు కూడా మాట వినడు మేడం. ఏం వినాలి? నీ మాట ఏంటి? ఏం మాట వినాలి మీది? మీరు తిన్నగా ఉంటే వాళ్ళు మాట వింటారు, మీరు తాగొచ్చి ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు వింటారా? వాళ్ళకి అసహ్యం వేస్తుంది మీరంటే. గతి లేక తండ్రి కాబట్టి, జీవితకాలంలో తండ్రి ఉండాలి కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు. ఏం మాట వినాలండి? అసలు మీకేంటి కష్టం? వీళ్ళ ముగ్గురితో మీకేంటి కష్టం? మీరు తాగి బానిస అయిపోవడానికి కారణం ఏంటి? ఒక 5 ఏళ్ల నుంచి మరీ సివియర్ గా ఉందంట, ఎందుకు మీకు అంత కష్టం ఏమొచ్చింది వీళ్ళతో? చెప్పయ్యా, నోరు మెదుపు.
మాట వినరు ఏమండి, మేడం. మాట వినని ఏం వినాలి పోనీ చెప్పండి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, మాట విన్నటువంటి కొడుకు కూతురు ఇక్కడ ఇంత బుద్ధిమంతుల్లాగా వచ్చి వాళ్ళు ఏం మాకేం అనిపించట్లేదు, బుద్ధిమంతుల్లాగా వచ్చి తల్లిదండ్రులు కలపండి అని అంటుంది. మాట విన్నటువంటి కొడుకు ఏమంటాడు, నీ కర్మకు నువ్వు పో, అట్లీస్ట్ నీ పీడ ఎలాగైనా విరగడైపోద్ది అని అంటాడు. అలా కాకుండా వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోవటానికి ఒక బలమైన కారణం చెప్పండి. మంచి పిల్లలా కాదా వాళ్ళు? పిల్లలు మంచోళ్ళే సార్. మరి ఏంటి మాట వినరు మాట వినరు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి మాట వినని వాళ్ళైతే హ్యాపీగా మీ ఇద్దరు విడిపోతే వాళ్ళకి చాలా మంచిది. నీ మన నువ్వు బయటకు పోతావు, వాళ్ళ అమ్మ సంపాదించింది దాంతో ఆ పిల్లోడు ఆల్రెడీ ఫీల్డ్లోకి వస్తాడు ఇంకో 1-2 yearsలో, హ్యాపీగా బతకొచ్చు వీళ్ళ ముగ్గురు. నీలాంటి తండ్రి ఉండడం కంటే లేకపోవడం బెటర్ వాళ్ళకి. అయినా కావాలంటున్నారంటే వాళ్ళు కరెక్ట్గా పెరిగినట్టే లెక్క. మీరు తాగటానికి కారణాలు లేకపోతే లేవు అని చెప్పండి. ఎందుకు ఇక్కడికి వచ్చి ఓ కారణాలు ఎత్తుకుంటున్నారు బియ్యంలో రాలేరినట్టు? మాట వినట్లేదు మాట వినట్లేదు ఎవరు ఇక్కడ, ఎవరు మాట విన్నట్టు ఎవరు కనిపించట్లేదు. ఆవిడ చూసి మీరు అనుమానిస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలో పని చేసి అరిగిపోయింది మనిషి. ఆవిడంటే నాకు వద్దు మొర్రో డివోర్స్ తీసుకుంటానని చెప్పేసి ఆవిడ అడిగితే మీరు కూడా ఓకే అన్నారంట. పైకి అలాగే మాట్లాడుతుంది మేడం. లోపలికి వెళ్ళి మాట్లాడుద్ది. మీరు ఒక ప్రాపర్ రీజన్ చెప్పలేకపోతున్నారు వాళ్ళ మీద. పిచ్చి ఎక్కువండి, ఆ మీద అనుమానం ఎక్కువండి, ఏరేగా మాట్లాడతాడండి. ఏంటి అసలు అనుమానం అంటే నిజమేనా? చెప్పండి, అది మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయా? డౌట్ అండి నాకు. ఎవరితో డౌట్? పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ పనికి వెళ్తుంది అక్కడ? పనికి వెళ్ళే దగ్గర ఏమన్నా డౌట్? ఏం డౌట్ అండి, పెద్ద పిల్లలు ఉన్నారండి అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? మీకున్నారు ఎవరన్నా? నాకు ఎవరు లేరు. మంచోడు కదా. ఇప్పుడు ఆవిడే రివర్స్ నీకు ఎవరన్నా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని కొడితే మీరేం చేస్తారు? లేకుండా నన్ను కొడతాడండి, ఉండబెట్టకి నన్ను కొడుతున్నాడండి. ఎవరు ఉండే ఉంటారండి. మీ ఆవిడ అంటుంది మీకు ఎవరో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. లేకుంటే ఉండదండి. తాగేసి ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరింటికి వెళ్తాడో తెలియదు, ఇంటికి రావడం. దీనికి సమాధానం చెప్పాలి మీరు. నాకు ఎవరు లేరు మేడం. ఈసారి తాగి వచ్చి పడిపోతే అక్కడ ఉంటే అక్కడ వదిలేయండి అమ్మా, ఎందుకు మోసుకుని వస్తారు? నా అబద్ధం కూడా చెప్పట్లేదు. తాగితే నిజం చెప్తావా? పిల్లల గురించి మోసుకుని వచ్చి మళ్ళీ మర్నాడు మళ్ళీ పోసి చికెన్ ముక్కలు పెట్టండి మీరు, అడిలాగే తాగుతారు. ఏమా ఆయన అవసరమా మీకు? కొంతకాలం బయటకు వదిలేస్తే ఏడోడ పడి ఎప్పటికప్పుడు కుటుంబం వాల్యూ తెలుస్తుంది. సగం మంది జీవితాలు ఇలాగే నాశనం చేసుకుంటున్నారు. మీ అమ్మను కొట్టి ఆవిడ అట్లా అయిపోయింది. మీ అమ్మకి ఏదైనా అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ? మీరు ఇద్దరు కావాలనుకోవడం పక్క మంచి పని. ఎలాంటి వ్యక్తి మారతాను అనే వ్యక్తి ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తున్నాడు పక్కన. ఇప్పుడు మీరిద్దరు అమ్మ నాన్న కలిసి ఉండాలి అని అంటున్నారు. నాన్న తాగి చనిపోయేటట్టు ఉన్నాడు, అమ్మ తన్నులు తిని చచ్చిపోయేలాగా ఉంది. ఎవరు ఉండకుండా అయిపోద్ది కదా మీ జీవితం. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? ఏంటన్నా మేము ఏం మాట వినలేదని ఒక్కసారి అడిగి మీ ఏం మాట నాన్న వినలేదు నాన్న మేము. చిన్నప్పటి నుంచి కూడా మీరు మాట వినలేదు కదమ్మా నా మాట. అంటే ఏ మాటలు అలా 2 చెవులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏం అడుగుతావు? అడుగు. ఏ మాట కూడా మేము కాదనలేదు ఇప్పటిదాకా. నువ్వు ఆ చదువుకోమన్నది వాళ్ళు చదువుకోలేదా? మార్క్స్ తీసుకురాలేదా? గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నారా? ఇంట్లో పని చెయ్యట్లేదా? నువ్వు రాగానే లేచి నుంచోలేదా? ఏం కావాలి నీకు? గాలి తిరుగుతున్నాడు మేడం. నువ్వు తిరుగుడు మీద ఆ పిల్లోడితే బెటరే. అడుగు నాన్న, నువ్వు వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటున్నావు, మీ అమ్మేమో వద్దంటుంది, మీ నానేమో ఇలా నేను చెప్తున్నా. ఎక్కువ బయట తిరగం కూడా తిరిగా, మమ్మీకి ఇంకా హెల్ప్ చేస్తాను ఇంట్లో. ఇంకా నేను మీ అమ్మ చెప్పింది నాన్న, మీరు బుద్ధిమంతులు కనిపిస్తోంది, ఉన్నంతలో చదువుకుంటానే ఉంటారట. మీరు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ఇక్కడైతే మాకు మీరే అబద్ధం చెప్తున్నారు అనిపిస్తోంది తెలుసా. సరే, ఇప్పుడు ఈ వయసులో మీ ఇద్దరు విడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నేనండి పిల్లల్ని ఇద్దరిని తీసుకుని ఏ ఊరన్నా వెళ్ళిపోయి అక్కడ దిక్కుని పెళ్లి చేసుకుంటానండి. పెళ్లి చేసుకుంటావా కొత్తగా? ఏమ్మా ఇప్పుడు మీ ఆయన చెప్పింది నిజమైపోతుంది కదా తల్లి. మేడం నాకు వద్దు మేడం. ఏంటి విన్నారా? అనటం వరకు బెటరే. పెళ్లి చేసుకుంటాను వద్దు మేడం, వద్దు. కదమ్మా ఇప్పుడు యూజువల్ గా మేము మీ అమ్మ విన్నది ఇంకో పెళ్లి చేసుకుంటుందంట. ఆ పాయింట్ అది మాట్లాడాలి. విన్నారా మీరు? కాదు, యూజువల్ గా మేము వినేది ఏంటంటే, ఇద్దరు కలిసి ఉండాలని వచ్చాము. అది రాజ్యలక్ష్మి గారు, మేము యూజువల్ గా వినేది ఏంటంటే మాకు ఇతని నుంచి విముక్తి కలిగించండి అని విన్నాం. విముక్తితో పాటు పెళ్లి జరిపించండి అని మీరు అంటున్నారు. ఈ పెళ్లి గోల ఏంటి మధ్యలో? ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు ఉండడం కాదండి, నాకు మనసు అలా అనిపిస్తుంది. ఇంకా అతని ముఖం చూడాలనిపిస్తుంది. అంత నరకం పడి నాకు ఏమనాలో తెలుసా? నాకు అసలు భర్తే వద్దమ్మా అనాలి. కొత్త భర్త కోసం ఆలోచిస్తావేటి? ఎవరో ఉన్నారని చెప్పాను. అమ్మా, మీ పిల్లలు పెళ్లిడికి వచ్చారమ్మా. అలాంటి మాటలు వినే మీ ఆయనకి డౌట్ వస్తుంది. విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అర్జెంట్ గా మనది పెళ్లి కాదు కదా. అర్జెంట్ గాని కాదండి, అదే నేను నట్టి నా పెట్రోల్ తీసుకుని వెళ్ళిపోతానండి. నా పిల్లలు నాకు ఇచ్చేయండి అంతే. అది వాళ్ళ ఇష్టం తల్లి, మీతో రావాలా వద్దా అనేది. ఏమన్నా అంటే విడాకులు ఇవ్వండి, అర్జెంట్ గా పెళ్లి చేసేయండి అన్నా. ఇవన్నీ కాదు, ఆవిడ ఇప్పటి వరకు చెప్పిందని వదిలేండి. నాకు నా పిల్లల్ని ఇచ్చేస్తా, వేరే ఊరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుని నా పిల్లల్ని చూసుకుంటా అన్నారు ఆవిడ. నేను అక్కడ షాక్ తిన్నాను. ఏమండి నిజమేనా? ఊరికే ఏదో అలా మాట వరుస కన్నారా? మీకు నిజంగా వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? నా మనశ్శాంతి ఉండాలి కదండి, నేను ఎలాగ బతకాలి కదా, అది నాకన్నది ధైర్యం ఉండాలి కదండి. సో పెళ్లి అనేది ఊరికి అలా అన్నారు అంతే. ఏమ్మా, నాకన్నది ధైర్యం ఉండాలి కదండి. ఇప్పుడు మీ మనశ్శాంతి కోసం మీరు ఇంకో పెళ్లికి అయితే మీరు రెడీ అయ్యారు. సరే, ఆవిడ అలా ఫిక్స్ అయ్యారండి. మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు?
పాపను తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మేడం నేను. బాబుని బాబు బాబు తల్లి దగ్గర ఉంటాడు. అదేంటి మీరు అలా ఎలా పిల్లల్ని పంచుకుంటున్నారా ప్రసాదం పంచుకున్నట్టు? నేను మరి పిల్లల్ని వదలండి, నాకు 2 పిల్లలు కావాలి. నాకైతే ఆడపిల్ల కావాలి మేడం. ఎందుకు ఆడపిల్ల? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మాట వింటది కాబట్టి. మాట వినేది ఆడపిల్ల. తండ్రికి స్వతహాగా ఇష్టం, నీకు ఇష్టం. ఆ పిల్లకి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పెళ్లి చేసి పంపించేస్తావు, మళ్ళీ అప్పుడు నువ్వు అనాథ అవుతావుగా. పర్లేదా? పెళ్లి చేస్తాం కదా మేడం. ఆవిడ విడాకులు ఇచ్చాక ఆవిడ ఏదో పెళ్లి ఏదో చేసుకుంటానంటుంది. మీకేమి ఏంటండి ఇంత వయసు వచ్చింది, పిల్లలు పెద్దగా అయ్యారు, కొంచెం కూడా ఆలోచన లేదా మీకు? ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా పోనీ ఇక్కడ వరకు వచ్చి? చెప్పినా కూడా వింటలేదు మేడం. ఇంకా ఎవరైనట్లా? నువ్వేనట్లేదా మీ మా ఆవిడేనట్లా? ఆవిడనట్లేదు. నేను తాగుడు మానేయచ్చుగా. ఒకటి తాగేసి ఎన్నిసార్లు నేను ఏరే పెళ్లి చేసుకుంటాను, నాకు ఏరేగా అమ్మాయి ఉంది మీరు కల్పించిన ఆలోచనే ఆవిడ మైండ్ లో బాగా గట్టిగా దూరిపోయింది. పాడండి, రోజు అదే పాడు. ఆయన అలా అంటున్నాడని నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా? గట్టిగా మైండ్ లో ఇంకా ఇది చేస్తారు, ఫిక్స్ చేస్తారు మీరు. సార్ విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం అసలు వచ్చేటటువంటి అంటే ఇప్పుడు మన రాజ్యలక్ష్మి గారు అసలు ఇలాంటి వాళ్ళు ఈ వేదికను ఎలా ఉపయోగించుకోవాలి అంటే పిల్లలు రావటం కాదు, పిల్లలు వచ్చి మా అమ్మ నాన్న కలపండి అంటాం కాదు. రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు వచ్చి సార్ మా భర్తకి ఇలా తాగుడికి బానిస అయ్యాడు, తాగిన తర్వాత ఈ విధంగా హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, ఈ తాగుడికి ఏమైనా పరిష్కారం ఉందా, మా కుటుంబం ఎలా బాగుపడుతుంది అని చెప్పి ఇప్పుడు అడగచ్చు, ఒక 10 సంవత్సరాల ముందన్నా అడగచ్చు, ఎప్పుడన్నా అడిగి ఉండొచ్చు. అలా కాకుండానే ఈ వేదికని పిల్లలు ఈ విధంగా వాడుకోవటం అనేటటువంటిది అంటారు చూడండి, టూ లిటిల్ టూ లేట్ అంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అమ్మ నాన్న కలిసి ఉండండి అమ్మ నాన్న, కానీ అమ్మ నాన్నల మధ్యన ఉండేటటువంటి దూరం ఇప్పుడు కాదు, మీరు అనుకుంటున్నట్టుగా 4-5 సంవత్సరాలు బట్టి కాదు, ఎప్పుడో పెరిగిపోయింది. ఎప్పుడో మీ పుట్టెరుగు మీకు బహుశా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అప్పటి నుంచి మంచినీళ్ళు తాగినట్టుగా తాగుతూనే ఉన్నాడు, దానివల్ల అతని నరాలు బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అమ్మ వేరే వ్యవహారాల్లోకి వెళ్తున్నట్టు అనుమానం పడుతున్నాడు, హింస పెడుతున్నాడు. ఈరోజు మనందరం ఏదన్నా ఆలోచించాలి అంటే కనుక మెయిన్గా అమ్మ గురించి ఆలోచించాలి. అమ్మ గురించి పూర్తి స్థాయి సానుభూతి ఇవ్వాలి, అమ్మకు పూర్తి స్థాయి స్వేచ్ఛనివ్వాలి. అంటే అమ్మ ఏమంటుంది, సార్ 26-27 సంవత్సరాల పాటు నరకాన్ని అనిపించాను, కొడుక్కి 25, పాపకి 20 సంవత్సరాలు, 26-27 సంవత్సరాల పాటు ఒక ఆడది ఒక ఇంట్లో అణిగి ఉంటూ కుక్క చావు దెబ్బలన్నీ తింటూ భయంకరమైనటువంటి వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది బహుశా ఈజీగా పెరిగిపోయినటువంటి పిల్లలు మీరు ఉదయం లెగిస్తే స్కూల్కో కాలేజీకో వెళ్ళిపోయేటటువంటి మీకు తెలియదు నాన్న ఆ హింస ఎలా ఉంటుంది ఎంత పని. నేనేమంటున్నానంటే ఈరోజు అమ్మ ఇంత జరిగినా పర్వాలేదు, మా భవిష్యత్ దృష్ట్యా మీ ఇద్దరు కలిసి ఉండండి అనే మాట కూడా స్వార్థపూరితం అనిపిస్తుంది నాకు. అమ్మ ఇప్పటికైనా నీ బ్రతుకమ్మా, ఇలాంటి భయంకరమైనటువంటి మనుషులు చేతులు ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, మేము తల్లి లేనటువంటి బిడ్డలు అయిపోతాం అని చెప్పి మీరు రివర్స్లో మాట్లాడాలి వాస్తవానికి ఈరోజు ఇక్కడికి వచ్చి. లేదా ఇంకొక దారి ఏమన్నా ఉంది అంటే కనుక, అంటే ఇందాకటి నుంచి మీ నాన్నగారు రాజశేఖర్ గారు మాట్లాడుతుంటే వింటున్నా, ఎక్కడైనా ఇన్సైట్ ఉందేమో అని చెప్పి. ఇన్సైట్ ఏంటంటే తన లోపల తనకు ఉండేటటువంటి ఒక విశ్లేషణ శక్తి. సరే నేను తప్పుదోవలో వెళ్ళాను, బుద్ధి గడ్డి తిన్నాను, ఈరోజు పిల్లలు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, నా తాగుడు అనేటటువంటి మత్తులో ఇన్ని సంవత్సరాల పాటు మునిగిపోయాను, ఏం మాట్లాడుతున్నానో తెలీదు, ఎలా వ్యవహరిస్తున్నానో తెలీదు, తాగుడే జీవితం అని అనుకున్నాను, నేను మార్చుకోవటానికి రెడీగా ఉన్నాను, మార్చండి అలా అనట్లేదు. అతను ఏంటంటే డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు. అంటే నేను ఆఖరికి ఎంత భయంకరమైన డిఫెన్స్ మెకానిజం అంటే కనుక అసలు మారటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి డిఫెన్స్ మెకానిజం ఏంటది, అదంతా ఉత్తినేసరి నేను అసలు తాగనంట. ఆ మాత్రం తెలీదా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకి ఈ మనిషి తాగుతాడో లేదో చూస్తే వాళ్ళకు అర్థం కావట్లేదు, ఒక మనిషి గ్యాప్లో కూర్చున్నా కూడా అతను వాసన ఇక్కడ గుప్పుమని కొడుతుంది. మరి అంటే నేను పిల్లలుగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లిదండ్రులు కలిపేటటువంటి ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక గొప్ప మనసులుగా మిమ్మల్ని కొనియాడి పొగడాలి అనేటటువంటి ఆలోచన నాకు వచ్చినా కూడా చిన్న వయసులో తల్లిదండ్రులు కలపండి. ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ మీ అమ్మ యొక్క నరకాన్ని రిస్క్ని మీకు తెలియకుండా పెంచుతున్నారనే భావం కూడా మీరు ఆలోచించుకోండి అని అంటున్నా. అర్థమవుతుందనా? ఈరోజు మా అమ్మగారు ఏమంటున్నారు, సార్ నేను వెళ్ళిపోతాను సార్ అంట, వెళ్ళిపోతాను డైవర్స్ ఇచ్చేస్తే పిల్లలు ఇద్దరిని పట్టుకోదు. మీ నాన్న ఏమంటున్నాడు, అతనికి ఏమనాలో తెలియట్లేదు, మనం గట్టిగా పట్టుకోకపోతే మొత్తం ముగ్గురు వెళ్ళిపోతారా బాబు, నా కూతురిని ఇచ్చేయండి, కూతురితో వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా చీపో అందనుకోండి, సరే నేను పోతాను, నేను వెళ్ళిపోతాను. అతనికి ఏం లెక్కలేదు. ఇక్కడ లెక్కలేనటువంటి మనిషే తాగుతాడు, తిరుగుతాడు, ఇంటికి వచ్చాక పని పాట లేకుండా భార్య తిండి పెట్టి అన్ని సౌకర్యాలు చూసినా కూడా ఏదో బాక్సింగ్ బ్యాగ్ ఉండాలి కదా గుద్దటానికి, ఆ గుద్దేటటువంటి బాక్సింగ్ బ్యాగ్లో ఏంటంటే పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు, సాయంత్రం ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్పి అనుమానం, ఆ పొడుచుకుని తింటాం అనమాట. తినటానికి ఆ మందులోకి ముక్క కావాలి, ఈ శాడిజంకి భార్య కావాలి. ఇటువంటి వ్యక్తిత్వాలు మారేటటువంటి వ్యక్తిత్వాలు కాదు.
ఎక్కడ కూడా అతని మనసులోంచి ఒక జాలి, దయ, సానుభూతి, అయ్యో పాపం అనేటటువంటిది లేదు. మనందరికీ విచిత్రంగా ఎక్కడ అనిపించింది అంటే మీ అమ్మగారు నాకు ఇక్కడ ఎంతో విముక్తి కలిగించండి అనే మాటతో పాటు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అనేటప్పటికీ మనందరం ఉలిక్కుపడ్డాం. ఎస్, ఎందుకు చేసుకోకూడదు ఆవిడ పెళ్ళి? ఈ భయంకరమైనటువంటి మనిషి చేతిలో సర్వనాశనం అయిపోయి 26-27 సంవత్సరాలు పెళ్ళి అంటేనే అమ్మో చిరాకు వచ్చి భయంకరం చూస్తుంది. ఆవిడకి కూడా ఒక జీవితం కావాలిగా. నెంబర్ 1. నెంబర్ 2, అతను ఒక 1000 సార్లు అని ఉంటాడు, నేను విడాకులు తీసుకుంటా వెళ్ళిపోతా, విడాకులు తీసుకుంటాను 1000 సార్లు అనుకోండి. ఈరోజు మీ అమ్మ ఒక్కసారి అనేటప్పటికీ సమాజం ఉలిక్కు పడుతుంది. అంటే ఆడది నాకు ఈ మొగుడు వద్దు అని అంటాం తప్పు. పిల్లలు కూడా ఏమంటారు, అమ్మ లేదు ఏమైనా పర్లేదు, అమ్మ తన్నులు తిన్నా పర్లేదు, అమ్మ చచ్చిపోయినా పర్లేదు, అమ్మ నాన్న మాత్రం కలిసే ఉండాలి. పిల్లలు అలాగే అంటారు. ఆ తల్లి ఈ పెళ్ళి నాకొద్దు, నాకు వేరే జీవితం కావాలి, నాకంటూ ఈ వయసులో ఒక వృద్ధాప్యంలోకి వెళ్తున్నాను నేను కూడా, నాకు ఈ వయసులో ఒక తోడు కావాలి అని అంటే కనుక ఇంకో పెళ్ళి అంటే కనుక అది కూడా తప్పే. మనకి అందరూ ఉలిక్కి పడిపోతాం. ఎప్పటికైనా మీ తరం వాళ్ళకి నేను ప్రధానంగా చెప్పేటటువంటి ఏంటంటే కనుక అంత ఫిక్సేషన్తో ఉండద్దు. మనం అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలాగే ఉండాలి. బాగుపడే నాన్న ఉంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక ఫుల్ఫిల్ అవుతుంది. బాగుపడలేనటువంటి తండ్రి, వ్యక్తిత్వం లేనటువంటి తండ్రి, తాగుడికి బానిసైనటువంటి తండ్రి, తనే కాపాడుకోవాలి తనే జీవితం అనుకుని మీరు ఏమైపోయినా పర్వాలేదు అని స్వార్థపూరితంగా ఆలోచించే తండ్రి కూడా ఇక్కడే ఉండాలి అని అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. ఆ స్థాయి కోరికలు మాత్రం వద్దు. అది నేను అంటున్నాను. రాజశేఖర్ గారు, ఒక్క లాస్ట్ టైం నేను అడుగుతా, దయచేసి నేను తాగననే మాట అనకండి. మీరు విపరీతంగా తాగుడికి బానిసైనటువంటి ఒక వ్యక్తి, ఆ మాత్రం నా 30 years అనుభవంలో నేను ఆ మాత్రం పసిగట్టగలను. నేను అనేది ఏంటంటే, ఇంత విపరీతంగా ఈ ఫ్యామిలీ గురించి మీ పరిస్థితి గురించి చెప్పినా కూడా ఒక్క ఆఖరి అవకాశంగా నేనేమనుకుంటున్నానంటే కనుక, ఆ తర్వాత మనం ఈవిడితో మాట్లాడచ్చు, రాజ్యలక్ష్మి గారితో. ఒక్క ఆఖరి అవకాశం నేనేమంటున్నానంటే, మీరు ముందుకు రావడానికి రెడీగా ఉన్నారా? పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఫ్రీగా నేను మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నా క్లినిక్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో. నేను ఆ స్థాయి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు తాగుడు మీద కోరిక తీసేసేటటువంటి విధంగా, మీ బాడీ లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ ఏమన్నా ఉంటే, తాగుడు విష పదార్థాలు ఉంటే కనుక అవి కడిగేసేటటువంటి విధంగా, మీ మీద మీకు ఒక కంట్రోల్ వచ్చే విధంగా, మీ ఆలోచన మీ మాట తీరు మీద ఒక బ్యాలెన్స్ వచ్చేటటువంటి విధంగా, అనుమానం కూడా పోయే విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను. మీరు రెడీ అంటే. లేదు ఇప్పటికీ కూడా మీరు అదే పాట పాడితే కనుక వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. మీరేమీ ఆపలేరు, మీకు ఆ హక్కు లేదు. మీరు రెడీయా, మారటానికి రెడీయా, తూతూ మంత్రంగా మాత్రం చెప్పద్దు, మనస్ఫూర్తిగా మాత్రం చెప్పండి. నా తరపున నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు వచ్చి వాళ్ళిద్దరిని కలపండి అని అంటున్నారు. వాళ్ళిద్దరిని కలపండి అనేటటువంటి మాట కంటే ముందు మా నాన్నని మార్చండి అనే మాట వాళ్ళు అడగటం మర్చిపోయారు. ఆ మాటగా నేను అడుగుతున్నాను, మీరు తాగుడు వదిలేసి నా ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒక 6 నెలల పాటు మీరు తాగుడు మానేసి ఒక పద్ధతిగా వ్యవహరించి డీసెంట్గా మీరు ఉంటే కనుక అప్పుడు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నది అప్పుడు ఆలోచించవచ్చు. ఇది నేను అనుకున్నటువంటి ఒక తీర్పు అండి. అంటే దానికి మీరు రెడీ అయినా, లేదంటే మీకు ఏమన్నా వేరే ఆలోచన ఉందా? నాకు భార్య అయితే వద్దండి, వేరే పెళ్లి చేసుకుంటాను సార్. వేరే పెళ్లి చేసుకుంటారు. నేను తాగుడు ఆపుతావరా బాబు అంటే కనుక నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఇదయ్యా వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం. ఏం చేద్దాం? మా నాన్న అబద్ధం చెప్తుండే. ఏం అబద్ధం ఆడుతున్నారు మీ నాన్నగారు? మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది, మా నాన్న వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది. అదే కదా ఇప్పుడు చెప్పాడు, వాళ్ళు విడిపోయి వేరే పెళ్లి పంచుకుందామనే. అది ఇందాక చెప్పాడులే అమ్మా. వాళ్ళు విసికి వేసారిపోయి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంత దూరం పెరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. అర్థమైందా? ఇప్పుడు అతన్ని మార్చేసి ఈవిడ్ని మార్చేసి కలపాలి అంటే కనుక మీ ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు పిల్లలు పుట్టేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. అంత టైం పడుతుంది. కలిసి ఉందాం అందరం కలిసి. నాకు ఈ ఎద వద్దు, నాకు వద్దు అంతే. నాకు ఈవిడ వద్దు. ఏంటి ఈ దరిద్రం? ఇద్దరు కలిసి ఉండాలి. ఏంటి అండి చండాలం? పిల్లలు అడుక్కోవాల్సి వస్తుందా తల్లిదండ్రులు కలిసి ఉండండి అని చెప్పేసి? ఆయన అంటే నాకు ఇష్టం లేదు మేడం, నాకు వద్దు. ఇలా రండి అమ్మా, మేడం చెప్తారు ఏం చేయాలో. మేడం చెప్తారు, రండి కూర్చోండి. మేడం ఇది విన్నారుగా, పిల్లలేమో తల్లిదండ్రులు కలిసి ఉండాలని చెప్పేసి కోరిక, వాళ్ళేమో మాకొద్దు మేము వేరే పెళ్లిళ్ళు చేసుకుంటాం అంటున్నారు. ఇలా అయిపోయింది పరిస్థితి. దీనికి మీరేమంటారు? మీ పిల్లలిద్దరిని గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించేస్తాం, వాళ్ళంటూ బతుకున్నారు అనేది మర్చిపోండి. నా పిల్లల్ని మర్చిపోండి. మీ ఇద్దరికి పిల్లలే పుట్టలేదు, మర్చిపోండి. వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం. పిల్లల్లో నేను ఉండలేను మేడం. మీ ఇద్దరు తల్లిదండ్రులుగా ఉండడానికి అర్హతే లేదు. మీరు మటుకు ఆడికి అప్పచెప్పొద్దు మేడం. కాసేపు సైలెంట్ ఉండండి, లేకపోతే నాకు వచ్చే కోపానికి ఏం చేస్తానో అర్థం కాదు నాకు. ఏం సనుగుతున్నారు ఇందా నుంచి? మీ ఇద్దరైనా బతికేది సమాజంలో, వీళ్ళు బతకాల్సిన అవసరం లేదా? చెప్తున్నారు ఇందా నుంచి. 25 ఏళ్ల నుంచి ఆ పిల్లలకి ఏం హక్కు ఉందో తెలుసా? మీలాంటి వాళ్ళ వల్ల బయట ఎంతమంది ఇట్లాంటి పిల్లలు సఫర్ అవుతున్నారో తెలుసా? మీలాంటి తల్లిదండ్రుల వల్ల
మీకుండే తాగుడు, మీకుండే తిరుగుబోతుతనాలు పిల్లలు సఫర్ అవ్వాల్సింది. వాళ్ళకంటూ చట్టాలు ఇస్తే ఇట్లాంటి తల్లిదండ్రులు ఎంతమంది జైలుకి వెళ్తారు? వాళ్ళ హక్కు తల్లిదండ్రుల దగ్గర కలిసి ఉండడం. నువ్వు తాగొచ్చి ఆవిడ కొట్టడం ఏంటి, ఆవిడ మిమ్మల్ని విడిపోమని చెప్పడం ఏంటి? వీళ్ళిద్దరు అనాథల్లాగా పెరగాల? మరి పంచుకుంటున్నారు, పంచుకుంటే సమానంగా పంచుకోండి, చెరొకళ్ళని కాదు, చెరో సగం కట్ చేసి పంచుకోండి. ఇద్దరు కావాలిగా, ఇద్దరికి సగం సగం కట్ చేస్తాము, తీసుకెళ్ళండి ముక్కలు ముక్కలు. వ్యత్యాసాలు వేస్తున్నారు. మీకు వయసులో పెళ్లిళ్ళు అవసరం వచ్చినాయి, తిప్పి కొడితే ఇంకో 5 ఏళ్ళు అయితే వాళ్ళ పెళ్లిళ్ళు అవుతాయి. ఆ 7 పేద తర్వాత ఏడవండి. ఇద్దరు పిల్లలు బతుకున్న తల్లిదండ్రులు కలిసి ఉండండి అని అడుక్కునే స్టేజ్లో మీ పిల్లల యొక్క జీవితం ఉంది. మీలాంటి వాళ్ళకి పిల్లలు అవసరమా? ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలి? నాకు మట్టికి ఆయన వద్దండి, ఆ భర్త అంటే నాకు వద్దు. అమ్మా, నీకు భర్త వద్దు, పిల్లలు వద్దు, నీకు హక్కే లేదు మాట్లాడడానికి, నీకు హక్కే లేదని చెప్తున్నా. నా పిల్లలు నాకు కావాలి. పిల్లలు ఇవ్వవు మీకు. నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? మా ఆయన్ని మార్చండి అని. మీరు అడగాల్సింది ఏంటో తెలుసా? మా ఆవిడ ఇట్లా ఉండమనంటే నేను తాగుడు మానేస్తానని కాళ్ళు పట్టుకుని మధ్యలాడాలి వీళ్ళందరి మీద. మీరు అసలు ముందు వీళ్ళిద్దరిని బతిలాడాలి. అది వదిలేసి పంచుకుంటారా? మీకున్నవి 2 ఆప్షన్స్ ఇక్కడ. నేనే గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీలాగా బుద్ధి లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లలు బయటికి రండి, ఇట్లాంటి తల్లిదండ్రుల మీద కేసులు వేయడానికి ముందు పోలీస్ స్టేషన్లకి అప్రోచ్ అవ్వండి. కనీసం లా అండ్ ఆర్డర్కి తెలుస్తుంది మీకు కూడా ఆయుధాలు ఇవ్వాల్సి వస్తుంది అని. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉరక బరక పిల్లల్ని కనేయటం, టపా డైవర్సులు, టపా కోర్టులకు రావడాలు. సింగిల్ పేరెంటింగ్ వ్యవహారం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున. రేపొద్దున వాళ్ళ సమాజంలో ఎలా పెరుగుతారు? తల్లో తండ్రో లేక బతకాలి ఇక్కడ. మీరు అలాగే బతుకుతున్నారా? మీకు తల్లిదండ్రులు కావాలి, మీకు పుట్టిన పిల్లలు మాత్రం వెంటనే ఇట్లా ప్రెగ్నెన్సీలు డైవర్సులు కోర్టులకు వెళ్ళి కనకండి. మీరు అట్లా కలిసి ఉండలేకపోతే కనకండి ముందు పిల్లల్ని. వాళ్ళ జీవితాన్ని రాసే రైట్స్ మీకు లేవు. ఇక్కడ మాట్లాడవచ్చు, కొంతమంది మాట్లాడతారు వచ్చి, ఎవరన్నా వీళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ ఉంటే, అమ్మో కొట్టేసి చంపేస్తుంటే ఎట్లా అమ్మా అని. అప్పుడు పిల్లల్ని పంచమని అడగకూడదు. పిల్లలు ఏం అడుగుతున్నారు? వాళ్ళిద్దరిని కలిసి ఉండమని అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంకో 5 years ఉండలేరా? వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మీ జీవితంలోనే ఉండరు తెలుసా? వాళ్ళకు కుటుంబాలు వస్తాయి. కరెక్ట్గా ఆ వయసుకు వచ్చే టైంకి మీ చిల్లర వేషాలు. ఏమయ్యా నువ్వు అసలు తాగవా? స్టూడియో మొత్తం గబ్బు కొడుతుంది నీ నోరమ్మట, మళ్ళీ మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు ఇక్కడ. ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారు. మీ బతుకులు మళ్ళీ ఇంకొకళ్ళ. మీకు పిల్లలతో కలిసి ఉండే అర్హతే లేదు. పిల్లలకి మీతో కలిసి ఉండే అర్హత ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసాం. మీకు పిల్లలతో కలిసి ఉండే అర్హత లేదు. ఇది కేసు రివర్సు. వాళ్ళు అడగడం కాదు, వాళ్ళ లాంటి అంత చక్కటి పిల్లలు కర్మ కొద్దీ మీ దగ్గర పెరిగారు. నిజంగా వాళ్ళు మీ వాతావరణంలో వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఎట్లా పెరిగారో మాకు అర్థం కూడా కావట్లే. ఇట్లాంటి తల్లిదండ్రులు కలిసి ఉండకుండా ఉంటే వాళ్ళకి ఎంత బంపరాపరో తెలుసా? ఆ పిల్లడు ఎవరో గర్ల్ ఫ్రెండ్ వేసుకుని గాలి తిరిగి తిరగచ్చు, పట్టించుకునేవాడే ఉండడు. అదేదో ఫాల్స్ కేసులు అయితే జైలుకు పోతాడు. ఈ పిల్ల ఎవరో తగులుకుంటుంది, వాడేదో మోసం చేస్తాడు, ఆడి మీద ఫాల్స్ కేసులు వేసుకుని కూర్చుంటుంది. అప్పుడు అందరూ వాదార్చుకుంటూ కూర్చోవచ్చు. అలాంటి సమాజం నుంచి ఇద్దరు ఆణిముత్యాల్లాగా పిల్లలు మా అమ్మా నాన్న కలిసి ఉండాలండి అని అడుగుతున్నారు. ఎంత షాక్! ఇలాంటి పిల్లలు ఉన్నందుకు సంతోషపడాలి. మీరు ఇంత చిల్లరగా ఆలోచిస్తారా? మీ సెకండ్ పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. క్లైమాక్స్ లో ఉన్నారు, తిప్పి కొడితే ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ముసలోళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒకరికొకరు ఫ్రెండ్స్ గా ఉండాల్సింది పోయి, ఏమయ్యా నీ తాగుడు? ఆవిడ చూసి అనుమానిస్తున్నావు. నేను ఫస్ట్ నుంచి అంటున్నా, ఆవిడ చూసి అనుమానించేది అంత ఏముంది? విపరీతమైన తాగుడికి నోరు జారుడు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఎవరు నేను చేసుకునేది? 2 పిల్లలు ఓ భార్య ఉన్న వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు వచ్చి. ఆవిడ ఎంత గొప్పదవుతుందో తెలుసా? ఏమా నీకేంటమ్మా ఇందా నుంచి ఇంకో పెళ్లి ఆయన అంటున్నాడని హట్ చేయడానికి అనడం కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్. నీ పిల్లలు ఒక్కసారి నోరు జారు మాట్లాడలే ఆ మాటలో. మీకున్నవి 2 ఆప్షన్స్. మీ పిల్లల్ని ముక్కలు చేసిస్తాము, పట్టుకొని వెళ్ళండి. లేదా మీరు కంపల్సరీ మారాలి. మీరు మారటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 పిల్లలు ఎక్కడ చెప్పినా మీకున్న పిచ్చ బ్రెయిన్కి ఎక్కడ మాట అయినట్లేదట. మిమ్మల్ని తీసుకెళ్ళి అలా ఇద్దరిని కూడా ఒక 1 month జైల్లోనే వేస్తాం. పిల్లల్ని ఇట్లా హెరాస్ చేసే వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. మీకు ఆ చట్టం తెలియదేమో, లేకపోతే నేను పర్సనల్గా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వేస్తాను మీ మీద కేసు. మిమ్మల్ని అయితే 2 జైల్లో పెట్టిస్తా. సార్ ఇందా నుంచి అడుగుతున్నారు మిమ్మల్ని, మీరు తాగుడు మాంటారు, మాకేం పని? బతిలాడు మిమ్మల్ని మార్చాలా? ఫ్రీ సర్వీస్ ఇస్తామంటే కూడా మీరు అనట్లా. నంగనాచిలాగా ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. మళ్ళీ పిల్లలు ఎందుకయ్యా? హ్యాపీగా ముగ్గురిని వదిలిపడేస్తే నీ బతుకు నువ్వు బతకొచ్చు. బతుకట్లా బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి లేచిపో. మేము ఎవరినన్నా సార్ అని రెస్పెక్ట్తో మాట్లాడతాం. మీలాంటి తల్లిదండ్రుల్ని మేము అట్లా మాట్లాడడానికి కూడా నాకు కోపంలో రావట్లా, రెస్పెక్ట్ రావట్లా. అయినా సార్ అనే మాట్లాడతా. నీ పొజిషన్ ఏంటో మీకు అర్థమవుతుందా? మీ పిల్లలకి ఏం అవసరం? అమ్మ తల్లిదండ్రులు మీకు ఒక నమస్కారం. ఇలా మీరు జీవితకాలం కలిసి ఉండలేకపోతే
ప్రాపర్గా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చుకోండి. వాళ్ళు టీవీ షోలకో లేకపోతే అడ్వకేట్ల దగ్గరకో పోలీస్ స్టేషన్లకో పిల్లల్ని కనకండి. లేకపోతే మీరు డైవర్సల్ తీసుకునే ఉద్దేశం ఉంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి, పిల్లల్ని కనకండి. ఓ 3-4 ఇయర్స్ కాపురాలు చేసి నిజంగా మీరు కాపురం అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా అనుకుంటే అప్పుడు పిల్లల్ని కనండి. పిల్లల్ని కనేసి మీ ఇష్టం వచ్చినట్టు కోర్టులకు వెళ్ళిపోయి సింగిల్ పేరెంట్ లాగా ఉంటే పాపం మొత్తం తగిలిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి కదలటానికి ఛాన్సే లేదు. ఇలా తీసుకెళ్ళి జైల్లో పెడతా. ఆలోచించుకోండి. సార్ ఇచ్చిన ఆఫర్ వాడుకుంటారా, నేను ఇచ్చే ఆఫర్ వాడుకుంటారు? మీ పిల్లల హక్కు మీతో కలిసి ఉండడం. వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మా స్టేజ్ వరకు మేము అందరినీ కలపడానికే ప్రయత్నిస్తాం. వాళ్ళిద్దరూ కావాలి అంటున్నారు, మీరు పిల్లలు కావాలంటున్నారు. ఇది ఒక బంధం ఉంది చూసారా, అది పుసుక్కుని పోదు. ఫట్ ఫట్ అని కట్ చేస్తే ఎక్కడ తాగుబోతూ తంతన్నావు. ఈ 2 తగ్గిస్తే ఆవిడ మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం. ఏమా మీ ఆయన తాగకుండా తిట్టకుండా కొట్టకుండా ఉంటే అనుమానించకుండా నీకు ఓకేనా? మాకు ఒక 6 నెలల టైం ఇవ్వండి. నా పిల్లలు బాగా చూసుకుంటాడు. మాకు ఒక 6 నెలల టైం ఇవ్వండి. మీరు కలిసే ఉండండి. ఈ రోజు నుంచి అతను మిమ్మల్ని తాగి ఇంటికి రాడు, కొట్టడు, బూతులు తిట్టడు, అనుమానించడు. అంతే. ఇంతవరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. నాన్న మీ అమ్మ నాన్న కలిసే ఉంటారు, మాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. మీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా అయితే కలిపే ఉంచుతాం. ఎందుకంటే మేము ఎవ్రీ 2 monthsకి కూడా అబ్జర్వ్ చేస్తాం. వీళ్ళ ముగ్గురికి మేము ఒక మాట ఇచ్చాం కదా, ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఇంకో పెళ్లి చేసుకోండి, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి లేచి వెళ్ళి వేరే పెళ్లి చేసుకోండి. సారు చేసుకోవాలి. నువ్వు నిజమే మాట్లాడలేదు, అన్నీ మాట్లాడావు. నాకు తాగుడు అలవాటు ఉందండి, మానేస్తాను. మీ అమ్మా నాన్న విడిపోతే నీకు ఎట్లా ఉంటుందో తెలుసా? 25 ఏళ్ళ కుర్రాడివి నువ్వు. మీ అమ్మా నాన్న విడిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి అనుభవించి బయటికి వెళ్ళి. వాళ్ళకి లిటరల్లీ నరకం. దగ్గర 4 years నుంచి వీళ్ళు ఎప్పుడు విడిపోతారా బాబోయ్ అని అందరికీ అమ్మా నాన్న బతుకున్న అమ్మా నాన్న కలిసే ఉంటారుగా. ఇదేంటి కర్మ, ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. విడిపోవడం, ఈజీగా విడిపోవడం. వెళ్ళి ఇండివిజువల్గా బతుకు, లేదా సార్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఒప్పుకోండి. అసలు మీ నిజమేంటో ఒప్పుకోండి. తాగుడు మానేస్తాను మేడం. అసలు తాగుడు అలవాటు ఉందా? అరే తాగుడు అలవాటే లేదు, ఎట్లా మానేస్తావు? మాట కూడా వింటాను. మీ ఆవిడని కొడతావా? సార్ని రిక్వెస్ట్ చేసుకోండి, నాకు కాదు. నేనైతే జైలుకే పంపిస్తాను మీ ఇద్దరిని. సార్ నేను తాగుడు అయితే మానేస్తాను సార్. అంత ఈజీ కాదులేండి. మీరు ఈ పిల్లల కంటే ముందు వచ్చింది అది నీ జీవితంలోకి. భార్యను కూడా కొట్టకుండా ఉంటాను. అది మాకు బాండ్ పేపర్ మీద రాసి ఉంచాలి. మేము కనీసం 1 month రెగ్యులర్గా ఫోన్ చేస్తాం మీకు. మీరు ఏ రోజన్నా మీ ఆవిడ కొట్టారు, అనుమానించారు అని తెలిస్తే పిల్లల్నే అడుగుతాము. లేదంటే కొట్టలేదు అంటే ఓకే, లేదంటే ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేసేది. గుర్తుపెట్టుకోండి. పిచ్చి వేషాలు వేస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకొని మారుతాను సార్. ఏమో మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇదేదో అద్భుతం జరిగిద్దని కాదు, కానీ నీ పిల్లలు చాలా మంచి పిల్లలు. సమాజంలో ఈ రోజున అట్లాంటి పిల్లలు దొరకట్లే మాకు. తల్లిదండ్రులు విడిపోతే బాగుండే, హ్యాపీగా ఎవరికాడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఎవడు పట్టించుకోరు, ఎవడు బిజీలో వాళ్ళే ఉంటారు. నువ్వు పొద్దున పనికి వెళ్తే రాత్రికి వస్తావు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నీ అదృష్టం బాగుండి నీకు ముత్యాలు లాంటి పిల్లలు పుట్టారు. అసలు మీలాంటి సరౌండింగ్లో పాపం పిల్లలు చాలా టెన్షన్ ఫీల్ అవుతారండి. అలాంటి దాంట్లో వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచించి పలానా ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనుకొని వచ్చారు చూసారా, అక్కడికే మీకు ఆ పిల్లలకి 100 marks పడి మీరు అలాంటి మంచి పిల్లలకి అన్నారని కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. మీరు విడిపోయే అంత కాదు. క్రూయాలిటీ ఉన్న ప్లేస్లో ఒక స్త్రీని సర్దుకోమని చెప్పే హక్కు మాకు లేదు. ఓన్లీ పిల్లల నిమిత్తం ఆవిడకి ఒక్క ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే భరించలేని క్రూయాలిటీలో ఆవిడ వదిలేయడానికి రెడీ అయింది, ఇంకో పెళ్లి చేసుకోవడానికి కాదు. మీరు అంటున్నారు కాబట్టి నోరు జారి మాట్లాడుతుంది ఆవిడ. నువ్వు ఎట్లాగో చేసుకోరు, మొఖానికి ఎవడో దొరకరు, కానీ నోరు జారి అనాలిగా. డైవర్స్ ఇవ్వు. ఈ జెంట్స్కి తాగిన వాళ్ళకి ఇది ఒక అలవాటు. నాకు 10 మంది వస్తారు వెనకాల, ఎవడో రారు, మోయడానికి కూడా ఎవడో రాడు. గుర్తుపెట్టుకోండి. మీ ఆరోగ్యమే పోతుంది, రేపు పొద్దుట ఏడిసేది వీళ్ళ ముగ్గురే మీకు ఏదన్నా అయితే. మేడం ఈ కేసులో సార్ దగ్గర ఆయన కొంతకాలం ట్రీట్మెంట్కి పంపించడం, ఆవిడనైతే మనం రిక్వెస్ట్ చేస్తాం ఒక్క 6 months అబ్జర్వ్ చేద్దాం, లేదంటే ఇంకా మనం చేయగలిగేది. ఓ 6 months అయితే మేము గ్యారంటీ ఇస్తాం నాన్న. వాళ్ళ అదృష్టం బాగుండి కలిసి ఉంటే వాళ్ళ అదృష్టం అనుకోండి. ఎందుకంటే మీరు 5 yearsలో పెళ్లిళ్ళు చేసుకుని మీరు మా నాన్న మీరు ఉంటారు. తర్వాత జీవితకాలంలో వాళ్ళ ముఖం చూడకండి. మీకు అసలు తల్లిదండ్రులు లేరు అనుకోండి, వాళ్ళు నిజంగా కలిసి ఉండకపోతే. వాళ్ళకి ఏంటంటే ఇద్దరు పిల్లలు వచ్చేస్తారని ఈవిడ ఆశ, ఎవరో ఒకరు రాకపోతారని ఆయన ఆశ. అర్థమవుతుందా? బెటర్ మేడం. అది ఏమ్మా మీరు ఇక్కడి వరకు వచ్చారు, మీ అమ్మ నాన్న కలపమని చెప్పేసి అన్నారు. సో మాక్సిమం వాళ్ళ గురించి ఏంటి ప్రాబ్లం అనేది విని డాక్టర్ గారు మేడం కూడా అన్నారు 6 months వరకు అబ్జర్వ్ చేద్దామని. మాక్సిమం వాళ్ళు మారిపోతారు. దానికి మీ ఇద్దరు కూడా అలాగే సపోర్ట్ చేయండి. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నా, ఒకవేళ మాట పెరుగుతుంది అన్నప్పుడు ఇంకా మీరు పెద్దవాళ్ళు కూడా అయిపోయారు కాబట్టి ఇంకా మీ ఫ్యామిలీని అలా నిలబెట్టుకోండి. ఎందుకంటే రేపటి రోజు మీ పెళ్ళిళ్ళు కూడా కావాలి, మీ ఫ్యామిలీస్ కూడా సెటిల్ అవ్వాలి. సో ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకొని మీరు మీ స్టడీస్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా
హ్యాపీగా చదువుకుంటూ హ్యాపీగా ఉండండి. ఏమ్మా మీ ఇద్దరు కూడా పిల్లలు రిక్వెస్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చారంటే ఆలోచించండి వాళ్ళు ఎంత వేదనకు గురవుతున్నారు అనేది. కొంచెం మీరు తాగడం ఆపేసి మీరు కూడా అవన్నీ ఆలోచనలు అవన్నీ ఆయన గురించి పక్కన పెట్టేసి పిల్లల గురించి ఆలోచించండి. ఇంకా పిల్లల గురించి బ్రతకండి ప్లీజ్. అలాగే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కలిసి వెళ్ళండి. అసలు ఈ పిల్లలు ఇక్కడికి వచ్చి చెప్తే నిజంగా మనసు ఎరిగిపోయిందండి. ఎంత బాధేస్తుందో నాకైతే. సీరియస్లీ ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుందా అనే పరిస్థితి. బట్ వాళ్ళకి నిజంగా ఆ పిల్లల కోరిక నెరవేర్చేందుకు కలిపి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. థ్యాంక్ యూ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.